నమస్తే. జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కొత్త సంవత్సరం 2025 జనవరి. మరి కొత్త సంవత్సరంలో చాలా మంది రాజకీయ నాయకులు ఆయా పార్టీల నుండి పక్క పార్టీలోకి వెళ్ళడానికి చాలా చోట్ల రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ళ నాని గారు టీడీపీలోకి ఎప్పుడు వెళతారు అనేది గత కొద్ది రోజులుగా టీడీపీలోకి వెళతారనేది ఎంటీవీ చాలా స్పష్టంగానే చెప్పింది. అదేవిధంగా కొత్త సంవత్సరంలో ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళడం ఖాయమనేది చాలా స్పష్టమైన సమాచారమే ఎంటీవీ ప్రేక్షకులకి ఎంటీవీ వీడియో ద్వారా అందించడం జరిగింది. తాజాగా ఎంటీవీకి అందిన సమాచారం ఫిబ్రవరి 8వ తేదీన ఆళ్ళ నాని గారు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో విజయవాడలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్టు కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. వాస్తవంగా జనవరి 31, ఫిబ్రవరి 5 లోపున టీడీపీలో ఆళ్ళ నాని గారు జాయిన్ అవ్వాలి. అయితే మరి ఆళ్ళ నాని గారికి అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషి, కుటుంబ సభ్యుల్లో ఏర్పడిన ఒక విషాద ఘటన వల్ల కొంత టీడీపీలో చేరిక వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. మరి ఫిబ్రవరి 8వ తేదీకి ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఆళ్ళ నాని గారితో పాటు తూర్పుగోదావరి జిల్లా నుండి మరొక వైసీపీ కీలక నాయకుడు కూడా టీడీపీలోకి రావడానికి ఆల్రెడీ చర్చలు జరిగాయని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఆళ్ళ నాని గారికి చాలా క్లియర్ కట్గా ఫిబ్రవరి 8వ తారీఖున ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్ళటం ఖాయమనేది ఆళ్ళ నాని గారి యొక్క అత్యంత శ్రేయోభిలాషులు కానీ, సన్నిధులు కానీ, స్నేహితులు కానీ చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు ప్రగాఢంగా ఆళ్ళ నాని గారు 8వ తారీఖు జాయిన్ అవుతున్నట్టు కూడా సమాచారం ఎంటీవీకి అందింది. దాదాపుగా పక్కా సమాచారం ఉంటుంది. ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళడం ఖాయమనేది సుస్పష్టం. ఎంటీవీ ఎప్పుడో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. అయితే డేట్లు ఎప్పుడు అనే దాని మీదే సందిగ్ధులు. అంటే కొంత టీడీపీ అధిష్టానం నుండి, కొంత ఆళ్ళ నాని గారి వైపు నుండి సమయ సందర్భాలు రకరకాల మధ్యలో రకరకాలుగా ఏర్పడిన కొన్ని సాంకేతిక పరమైన వ్యవహారాల వల్ల కొంత ఆలస్యం అవుతుందే కానీ టీడీపీలోకి ఆళ్ళ నాని గారు వెళ్ళడం అనేది చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అది ఎంటీవీ ముందుగా గతంలోనే బ్రేక్ చేశాం. మరి ఇప్పుడు కూడా అత్యంత సన్నిహితులు, టీడీపీ అధిష్టానం నుండి అమరావతి నుండి ఎంటీవీకి అందుతున్న సమాచారం మేరకు ఆళ్ళ నాని గారు ఫిబ్రవరి 8న టీడీపీలోకి వెళ్ళడానికి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెలిసింది. మరి ఆ రోజు అధికారికంగా మెడలో పసుపు కండువ పడనుంది ఆళ్ళ నాని గారి మెడలో. ఇంకా అక్కడ నుండి రాజకీయాలు జిల్లాలో కానీ, గోదావరి జిల్లాలో కానీ ఆళ్ళ నాని గారి రాజకీయ వ్యవహార శైలి టీడీపీలో ఏ విధంగా ఉండబోతుంది, మరి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆళ్ళ నాని గారికి ఏ బాధ్యతలు అప్పచెప్తారనేది చర్చలు జరుగుతుంది. మనకు అందుతున్న సమాచారం అయితే ఆళ్ళ నాని గారికి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్తారనేది చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇది ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మరో కీలకమైన పదవిని ఆళ్ళ నాని గారిని వరించనున్నట్లు కూడా చాలా సుస్పష్టంగా ఆళ్ళ నాని గారు కూడా తనకు అత్యంత సన్నిహితులు, పక్క రాష్ట్రాలు ఉన్న శ్రేయోభిలాషులు, వారితో మాట సందర్భాల్లో కూడా ఆళ్ళ నాని గారు స్వయంగా ఆ మాట అన్నారని ఒక సమాచారం బయటకు వస్తుంది. ఏదేమైనా మరి ఒక సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధిష్టానం మరి సామాన్యుడిగా ఉంచుతుందా, ఆ పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్తుందంటే, ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీలోకి వెళ్తున్నారంటే పార్టీ అధిష్టానం నుండి ఎంతో కొంత గ్రీన్ సిగ్నల్ తీసుకుని భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఏంటి, భవిష్యత్తులో పార్టీలో చేరిన వ్యక్తికి ఎలాంటి అవకాశాలు ఇస్తారని కూడా కొంత చర్చలు జరుగుతాయి ఏ నాయకుడికైనా. మరి ఇలా ఒక సీనియర్ నాయకుడు టీడీపీలోకి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆ దిశగానే ఇప్పటికే
ఆళ్ల నాని గారిని నారా లోకేష్ గారు తన క్వార్టరీలో, అంటే నారా లోకేష్ గారి క్వార్టర్లో ఉండాలని నారా లోకేష్ గారు స్వయంగా ఆళ్ల నాని గారు చెప్పారని కూడా ఒక సమాచారం వస్తుంది. అంటే ఏపీ వ్యాప్తంగా కూడా నారా లోకేష్ గారు ఒక క్వార్టరీని ఇప్పటికే రెడీ చేసుకున్నారు, ఇంకా చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలే రేపు రాజకీయాల్లో కీలకం కాబోతున్నాయి కాబట్టి మరి ఆయా సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం నుండి పెద్ద ఎత్తున నాయకుల్ని టీడీపీ వైపు మళ్లించేలా యువ నాయకుడు నారా లోకేష్ గారు వ్యూహ రచన చేస్తున్నారు. ఆ వ్యూహ రచనే ఆళ్ల నాని గారు టీడీపీలోకి రావడానికి కారణం. అదేవిధంగా ఆళ్ల నాని గారు కూడా నారా లోకేష్ గారి క్వార్టర్లో ఉండాలనేది లోకేష్ గారు భావించి ఆల్రెడీ నాని గారికి కూడా చెప్పాడు కూడా ఒక సమాచారం అవుతుంది. ఏదేమైనా కొద్ది రోజుల్లో ఆళ్ల నాని గారు టీడీపీలోకి రావడం ఖాయమనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆళ్ల నాని గారు టీడీపీలో చేరిన తర్వాత రాజకీయ పరిణామాలు, ఎవరెవరు ఆళ్ల నాని గారితో వెళ్తారు, ఎవరెవరు ఆళ్ల నాని గారికి దూరంగా ఉంటారు, మరి ఆళ్ల నాని గారితో పాటు తిరిగిన నాయకులందరూ మరి టీడీపీలోకి వెళ్తారా, మరి వేరే పార్టీలోనే ఉంటారా, రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో కొత్త సంవత్సరంలో కొత్త రాజకీయం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.